నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. పాలను కల్తీ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న కాకినాడ ఫుడ్ సేఫ్టీ అధికారులు. వినియోగదారులకు ఏమాత్రం అనుమానం వచ్చినా ఫిర్యాదు చేయాలని సూచన. జగన్నాథపురం గ్రామంలో పర్యటించిన మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ. సచివాలయాల శిలా ఫలకాలను ధ్వంసం చేయడం సరికాదంటూ సూచన. వైసీపీ నేతలపై ఉండి ఎమ్మెల్యే రఘురామ తీవ్ర విమర్శలు. విజయసాయిరెడ్డిని మించిన దుర్మార్గులు మరొకరు లేరని స్పష్టం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం హోదాలో తొలిసారి ఆలయానికి వచ్చిన ముఖ్యమంత్రికి ఆలయ పండితులు, అధికారులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణ కుంభ స్వాగతం పలికారు. అనంతరం సీఎం దంపతులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు చంద్రబాబు దంపతులకు వేద ఆశీర్వచనాన్ని అందించారు. ఈ సందర్భంగా సతీమణి భువనేశ్వరి మెడలో చంద్రబాబు పూలమాల వేశారు. ఆశీర్వచనం అనంతరం లడ్డూ ప్రసాదాన్ని, అమ్మవారి చిత్రపటాన్ని చంద్రబాబు దంపతులకు ఆలయ ఈవో రామారావు అందజేశారు. కాగా చంద్రబాబు వెంట టీడీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు ఆలయానికి వచ్చారు. కాగా దర్శనానంతరం చంద్రబాబు ఇంద్రకీలాద్రి నుంచి ఉండవల్లి నివాసానికి బయలుదేరారు. పాలు కల్తీ చేస్తే చట్టపరంగా కేసులు పెడతామని కాకినాడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు వెల్లడించారు. కాకినాడ జిల్లా సర్పవరం గ్రామంలో అన్నపూర్ణ మిల్క్ సప్లైపై పాలలో కల్తీ జరుగుతుందని వినియోగదారుల ఫిర్యాదు మేరకు ఫుడ్ అండ్ సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు గురువారం తనిఖీలు నిర్వహించి వెన్న శాతం వచ్చే మిషన్లో చెక్ చేసి ఆవు, గేదె పాలు పరీక్షించి ల్యాబొరేటరీకి పంపించారు. అనంతరం అపరిశుభ్రంగా ఉన్న సప్లై కేంద్రాన్ని, పాలలో పడిన ఈగలను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా సేఫ్టీ ఆఫీసర్ సుబ్బారావు మాట్లాడుతూ వినియోగదారులు పాలు కొనేటప్పుడు వాటి రంగు, రుచి గుర్తించాలని, అలాగే పాలల్లో కల్తీ చేసేటప్పుడు ఏ రకమైన అనుమానం వచ్చినా వెంటనే ఫుడ్ సేఫ్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చని అన్నారు. అన్నపూర్ణ మిల్క్ సప్లై అనబడే ఒక మిల్క్ కలెక్షన్ సెంటర్, అలాగే మిల్క్ సేల్ పాయింట్ అందు పాల కల్తీ జరుగుతుందన్న వచ్చిన కంప్లైంట్స్ మేరకు ఇక్కడికి వచ్చి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అయిన నేను పాలను శాంపిల్ని సేకరించి ల్యాబొరేటరీకి పంపించడం జరుగుతుంది. ఈ ల్యాబొరేటరీ రిపోర్టు అనుసారంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వినియోగదారులు పాల కేంద్రాల్లో పాలు కొనేటప్పుడు వాటి యొక్క నాణ్యతని కొంతవరకు గమనించగలరు. వాటి రంగు, అలాగే వాసనను బట్టి అవి కల్తీ అయినా లేదని కొంతవరకు గమనించగలరు. అనుమానం వస్తుంది. అలాంటి అనుమానం వచ్చిన సందర్భాల్లో మాకు కంప్లైంట్ చేసిన పరంగా మేము వాటిపైన తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మాకు ఫుడ్ సేఫ్టీ ఆఫీసు పైడావారి వీధిలో ఉందండి. అక్కడ మీరు కంప్లైంట్ చేస్తే తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గత 5 ఏళ్లుగా జగన్ రాక్షస పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ విముక్తి పొందడానికి ప్రజా తీర్పే కారణమని నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మొదటిసారిగా పాలకొల్లు వచ్చిన సందర్భంగా ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సగం చెరువు నుంచి పాలకొల్లు వరకు జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు భారీ సంఖ్యలో మోహరించి మంత్రి నిమ్మలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గాంధీ బొమ్మల సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేశారు. ఒక నియంత్రిత నిరంకుశత్వ పాలనకు చర్మగీతం పాడేటువంటి రోజు ఏదైతే ఆ రోజు ఇక భారతదేశం నుంచి తెల్లదొరలు ఏ రకంగా అయితే ప్రారంభించారో అదేవిధంగా మరొక స్వతంత్ర ఉద్యమం మాదిరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం జరిగి ఈవేళ
జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమి కొట్టినటువంటి పరిస్థితి ఈ రోజు మీరందరం కూడా చూస్తున్నటువంటి మరి అటువంటి ఏదైతే రాష్ట్ర చరిత్రలో మరి వేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రజా ప్రభుత్వం మరి వేళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి సందర్భంలో మరి వారి సమక్షంలో ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సమక్షంలో మరి నేను కూడా ఈ యొక్క రాష్ట్ర మంత్రివర్యులుగా ప్రమాణ స్వీకారం చేసి మరి ఈరోజు పాలకొల్లు విచ్చేస్తున్నప్పుడు అటు నరసాపురం దగ్గర నుంచి దారి పొడవునా కూడా రాత్రైనా అర్ధరాత్రి అయినా సరే ఇంత పెద్ద ఎత్తున యువత, మహిళలు, రైతులు, ఇట్లా దళితులు, బీసీలు, ఇట్లా పెద్ద ఎత్తున ప్రతి వర్గము కూడా రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలుకుతుంది అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏదైతే జాబ్ క్యాలెండర్ లేక, డిఎస్సీ లేక ఏదైతే యువత నిర్ణయం అయిపోయినటువంటి యువత అంతా కూడా ఇవాళ రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే రైతు వ్యతిరేక విధానాలతో పంట పండించలేమనేటువంటి క్రాప్ హాలిడే తీసుకుంటున్నటువంటి వరి, ఆక్వా రైతాంగం ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ రోడ్డు మీదకి వచ్చి కొత్త ప్రభుత్వానికి ఇవాళ స్వాగతం పలుకుతున్నటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ రూపంలో పిఠాపురం నియోజకవర్గానికి అదృష్టం వరించిందని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం ప్రజలందరి అదృష్టమని అన్నారు. ఈ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందని అన్నారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన మా ప్రియతమ నాయకుడు, జన సైనికుల ఆరాధ్య దైవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. మంత్రిగా, డిప్యూటీ సీఎంగా, అదేవిధంగా 2 కీలకమైన మంత్రి బాధ్యతలు ఆయన తీసుకోబోతున్నారు. అదేవిధంగా నిన్న ప్రమాణ స్వీకారం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆయనతో పాటుగా ప్రమాణ స్వీకారం చేసిన అనేక మంత్రివర్యులు, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రమాణ స్వీకారం చేసిన మంత్రివర్యులకు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్రంలో చూసుకుంటే డబుల్ ఇంజిన్ సర్కారు ఎన్డీఏ కూటమి ద్వారా దేశంలోని రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి వచ్చింది. డబుల్ ఇంజిన్ సర్కారు వల్ల మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక నిధులు వచ్చి దాదాపు 5 సంవత్సరాల్లో మనం 10 సంవత్సరాలు వెనకబడిన పరిస్థితి ఇక్కడ ఉంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకుని చాలా అభివృద్ధి పదంలో ఈ 5 సంవత్సరాల్లో ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. ముఖ్యంగా మా పిఠాపురం నియోజకవర్గంకి వస్తే రాష్ట్రం అంతా డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే పిఠాపురానికి ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ ఇది. ఒకటి మా పవన్ కళ్యాణ్, మా డిప్యూటీ సీఎం గారు మా నియోజకవర్గం అవడం, అదేవిధంగా మా ఎమ్మెల్యేగా ఆయన ఇక్కడ పోటీ చేయడానికి తరుణంగా ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఆయన అద్భుతమైన మెజారిటీతో గెలిపించిన అదృష్టం మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు దక్కింది. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారనగానే పిఠాపురం నియోజకవర్గం ఒక ల్యాండ్ మార్క్ కింద తయారైన పరిస్థితి ఉంది. అటువంటిది ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం అయ్యి, అదేవిధంగా అమాత్యులు 2 కీలక మంత్రిత్వ శాఖలు కూడా ఆయన చేపట్టబోతున్నారు. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒకవేళ అవసరమైతే తన సొంత నిధుల నుంచి కూడా ఇక్కడ వెచ్చించి పిఠాపురాన్ని రానున్న 5 సంవత్సరాల్లో ఒక అద్భుతమైన నియోజకవర్గం కింద తయారవుతుంది. ఒక మోడల్ నియోజకవర్గం ఎలా ఉంటుందంటే పిఠాపురం చూడండి అన్న విధంగా పవన్ కళ్యాణ్ గారు తయారు చేస్తారని ప్రజలందరూ ఏదైతే ఆయన మీద ఆశ పెట్టుకున్నారో అవన్నీ కూడా అద్భుతంగా రానున్న 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మన శుద్ధగడ్డ కాలువ ఆధునీకరణ, సిల్క్ డెవలప్మెంట్, టెంపుల్ టూరిజం డెవలప్మెంట్, మా మత్స్యకార సోదరులు తరచూ తుఫాన్ టైంలో వాళ్ళు కోత గురవుతుంది కాబట్టి అక్కడ పర్మనెంట్గా జియో ట్యూబింగ్, ఇంకా పలు రకాల సమస్యలన్నింటినీ కూడా ఈ 5 సంవత్సరాల్లో దాన్ని తగ్గించి అదేవిధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి సగటు జీవనశైలి కూడా మారే విధంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఆయన అద్భుతంగా తీర్చిదిద్దుతారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అదేవిధంగా మనం గమనిస్తే దాదాపు 30 సంవత్సరాలు 3 దశాబ్దాలు కాలం తర్వాత ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి మినిస్టర్ పదవి వచ్చింది. ఇది పర్మనెంట్ మినిస్టర్. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ప్రతిసారి ఈయనే గెలుస్తారు. ఇక్కడ ఇది ఒక పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు కంచుకోట కింద రానున్న 5 సంవత్సరాల్లో మేము తీర్చిదిద్దుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నియోజకవర్గం చాలా బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి పిఠాపురం ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు. మరొకసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మినిస్టర్లందరికీ, మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్,
జై జనసేన, జై తెలుగుదేశం. కాకినాడ జిల్లా పిఠాపురం వైఎస్ఆర్ గార్డెన్స్ దత్తసాయి నగర్లో ఉన్న అభయాంజనేయ స్వామి లక్ష్మీ గణపతి స్వామి ఆలయ 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. రాష్ట్రంలో నూతనంగా అధికారం చేపట్టిన ఎన్డీఏ కూటమి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు బోనం పరమేష్ ఆధ్వర్యంలో గణపతి హోమం, మృత్యుంజయ హోమం, లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జనసేన పార్టీ నాయకుడు బోనం పరమేష్, ఆలయ అర్చకులు ద్విభాష్యం శ్రీకాంత్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నున్నా వీరబాబు, నరహర్శెట్టి శివరాం, వింజవరపు ప్రభాకర్రావు పాల్గొన్నారు. చెప్పండి. అపూర్వ ఉచ్చరిత సంకల్ప వాయువ్య కోణమారభ్య ఫల సిద్ధ్యర్థం. దత్తసాయి నగర్ ఏ చేస్తున్న 2వ వార్షికోత్సవం గణేశ స్వామి వారికి చేస్తున్నాం. మధ్యాహ్నం అన్న సంతర్పణ హోమములు, లక్ష్మీ గణపతి స్వామి వారికి హోమములు జరుగుతున్నాయి. గణపతి హోమం, మృత్యుంజయ హోమం పంతులు గారిచే జరుగుతున్నాయి. ఇది కాకుండా ఈ పిఠాపురం నియోజకవర్గానికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా నిగ్రహం ఆయన మంత్రిగా తీసుకోవడం మేము ఈ పిఠాపురం జనం చేసుకున్న పూర్వజన సుకృతం అని భావిస్తున్నాం. ఆయన ఇక్కడికి రావడం మాకెంతో ఆనందకరంగా ఉంది. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మన పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు. వైఎస్ఆర్ గార్డెన్లో దత్తసాయి నగర్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ అభయాంజనేయ సహిత లక్ష్మీ గణపతి దత్తాత్రేయ స్వామి వార్ల ఆలయం యొక్క 2వ వార్షికోత్సవం సందర్భంగా భక్తులందరి సహకారంతో కమిటీ పెద్దల ద్వారా ఈ రోజున ఉదయం నుంచి స్వామివారికి ఉదయం 7 గంటలకి ఋత్వికులచే ఏకాదశ రుద్రాభిషేకము, అనంతరము స్వామివారికి సహస్ర గరిక పూజ, తదనంతరము లక్ష్మీ గణపతి, అభయాంజనేయ, శ్రీ దత్తాత్రేయ, సుబ్రహ్మణ్య పూర్వక ఆదిత్యాది నవగ్రహ మృత్యుంజయ మహామంత్ర హోమము జరుపబడుతోంది. భక్తులందరికీ ఈ రోజున ఆలయం వద్ద అన్న సమారాధన కార్యక్రమము, అనంతరము సాయంకాలం స్వామివారికి సప్తహారతులు, నిత్యార్చన, గ్రామోత్సవము, పల్లకీ సేవ కూడా జరుపబడుతుంది. భక్తులందరి సహకారంతో కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరుపబడి ఆలయం దినదిన ప్రవర్ధమానం చెందుతుంది. కాకినాడ బానుగుడి సెంటర్లో ఉన్న ఉషా రాజరాజేశ్వరి సమేత బానులింగేశ్వర స్వామి ఆలయంలో స్వామి అమ్మవార్ల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తొలుత స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పల్లకీలో ఊరేగించారు. ఆలయంలో మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ఉంచి కళ్యాణం జరిపించారు. వ్యాపారవేత్త గట్టి కుమార్ దంపతులు పీటలపై కూర్చుని భక్తి శ్రద్దలతో కళ్యాణోత్సవ పూజలు జరిపించారు. ఆలయ అర్చకులు హరిప్రసాద్ శర్మ, శ్రీనివాస్ శర్మ, రామకృష్ణ శర్మ వేద పండితుల మంత్రోచ్చల నడుమ స్వామివారి దివ్య కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్ వాకాడ సత్యబాబు, కేళంగి ప్రసాద్, వాకాడ శ్రీనివాస్ మహిళలు పాల్గొన్నారు. శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత బానులింగేశ్వర స్వామివారి దేవస్థానం, బానుగుడి జంక్షన్, బానుగుడి. ఈ దేవాలయంలో ప్రతి జ్యేష్ఠ మాస శుద్ధ పంచమి నాడు వార్షికోత్సవ
కళ్యాణం జరుగుతుంది. ఈ కళ్యాణం శైవాగమ విధానంగా పంచాహ్నక దీక్షతో జరుగుతోంది. ఈ కళ్యాణానికి అన్ని ఏర్పాట్లు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ తరఫున భక్తుల సహకారంతో కూడా జరుగుతూ ఉంటుంది. ఈ కళ్యాణం ఈ రోజు నుంచి 5 రోజులు పంచాహ్నక, 3వ రోజు సదస్యం, 5వ రోజు పుష్పోత్సవం జరుగుతుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.